శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో ఈ నెల 19 నుండి 29 వరకు 11 రోజుల పాటు జరగనున్న శ్రీ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థాన ప్రాకార మండపంలో దేవస్థాన చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. రాములు కానీ మా స్టాఫ్ కానీ పూజారులు మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కూడా మనం సమావేశపరుచుకొని కోటి కుంకుమార్చన గురించి అందరం కూడా చర్చించుకొని ఈ సలహాలు సూచనలు కూడా మేము తీసుకొని 11 రోజులు ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం చాలా కష్టతరమైంది. వేలాది మంది భక్తులు మన దేవస్థానానికి స్వామి అమ్మవారి దర్శనానికి కానీ ఈ కోటి కుంకుమార్చనలో పాల్పంచుకునేదానికి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు మన దేవస్థానానికి రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులు అందరం కూడా దర్శనం కానించి రూమ్స్ కానించి భోజనం కానించి కుంకుమార్చనలో కూర్చున్న వాళ్ళ గురించి ప్రతి ఒక్కరూ కూడా బాగా శ్రద్ధ తీసుకొని ఉదయం 6 గంటల నుంచే దేవస్థానంలో పూజలు స్టార్ట్ అవుతాయి. గోపూజ కానించి 11 రోజులు కూడా ఎక్కువ కష్టపడాలి. మన దేవస్థానంలో వచ్చిన భక్తులు స్టాఫ్ కానీ పూజారులు కానీ ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ఈవోలు కానీ అందరూ కూడా బాగా చూసుకున్నారు. చాలా బాగా జరిగింది అనేటట్లుగా మనం అందరం కూడా వ్యవహరించుకోవాలి. 2018 కోటి కుంకుమార్చన చేసినప్పుడు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించారు. చాలా అద్భుతంగా జరిగింది. దేశంలోనే మనకి అంత మంచి పేరు వచ్చింది. తిరిగి ఈ మధ్యకాలంలో కోటి కుంకుమార్చన చేసుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాలు జరిగింది. ఇప్పుడు కోటి కుంకుమార్చన 19 నుంచి 29వ తారీఖు దాకా ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్పంచుకొని వచ్చిన భక్తులు సహాయ సహకారాలు అందించారు.